ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ ఏంటంటే ఇది ఓన్లీ సిన్సియర్గా ఉన్న వాళ్ళకి అండి, టైం పాస్ చేసే వాళ్ళకి కాదనమాట. సిన్సియర్గా ఒకరినొకరు లైక్ చేసుకునే వాళ్ళకి, సిన్సియర్గా ఒకరినొకరు లవ్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నా అండి. ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, నేను ఒక పర్సన్ చాలా ఇష్టపడుతున్నాను కదా, చాలా సిన్సియర్గా ఉన్నాను కదా, అయినా సరే ఆ పర్సన్ నన్ను ఎందుకు లైక్ చేయట్లేదు, ఎందుకు ఇష్టపడట్లేదు అని చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందన్నమాట. అసలు ఆ డౌట్ అనేది మీకు ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళు మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా, లేకపోతే ఇష్టపడుతున్నారని మీరు ఫీల్ అయ్యారా, అండ్ మీరు ఎందుకు బాధపడుతున్నారు? ప్రాబ్లం అనేది మీరు అంత సిన్సియర్గా ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఇష్టపడట్లేదు? ప్రాబ్లం మీలో ఉందా, వాళ్ళలో ఉందా? ఇవన్నీ నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మీరు అంత బాధపడాల్సిన పని ఏమీ లేదు. అండ్ ఆ పర్సన్ మీకు కావాలా వద్దా అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తప్పనేది మీలో ఉందా, వాళ్ళలో ఉందా అనేది తెలుసుకొని మీరు ఇష్టపడే పర్సన్ ఎందుకు ఇష్టపడట్లేదో కూడా మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఎస్. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అనమాట, అసలు వాళ్ళ గురించి మీకు ఏమన్నా తెలుసా అంటే, చాలామంది ఏంటి చూడగానే లవ్లో పడిపోతారు, కొంచెం మాట్లాడితే లవ్లో పడిపోతారు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఇవన్నీ వాళ్ళకి ఆలోచన రాదనమాట. ఇప్పుడు అది తప్పు ఒప్పు అని కూడా చెప్పడానికి ఏది లేదనమాట. చెప్తున్నాను కదా, ఇష్టం అనేది ఎవరి మీద ఎలా ఉంటుందో కూడా చెప్పలేరు అంటారు చాలామంది. కానీ ఇప్పుడున్న డేస్ని బట్టి తెలుసుకొని ఇష్టపడండి, తెలుసుకొని లైక్ చేయండి రిలేషన్ అనేది చెప్తానండి నేను. ఎందుకంటే అవతల పర్సన్కి ఇష్టం ఉందో లేదో తెలియదు, వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియకుండా మీ అంతటి మీరు ఇష్టపడి లైక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మీకు మీరు బాధపడితే ఆ తప్పు వాళ్ళది ఎలా అవుతుంది, మీదే అవుతుంది కదా. అసలు ఫస్ట్ వాళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకోండి. అది తెలుసుకొని మీరు వాళ్ళని లైక్ చేయాలా వద్దా అంటే మీకు అంత బాధ అనేది ఉండదన్నమాట. ఓకే, ఎస్. అండ్ ఊరికే అవైలబుల్గా ఉండకండి. అంటే కొంతమంది ఎక్కువ ఇష్టంతో అనమాట వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి అని చెప్పేసి ఊరికే బాగా మెసేజెస్ పెట్టేయడము, ఫోన్లు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు రిప్లై ఇచ్చినా ఇవ్వకనే వీళ్ళకి పని ఏమి ఉండదన్నమాట. అంటే వీళ్ళ ప్రేమ అనేది అలా ఉంటుందన్నమాట. అది తప్పుగా అనుకుంటారు వాళ్ళు, కానీ అది తప్పైతే అవ్వదన్నమాట. ఎందుకంటే వీళ్ళ ఇష్టం అనేది అలా ఉంటుంది. కానీ ఆపోజిట్ పర్సన్ ఎలా ఆలోచిస్తారు, ఏంటి ఊరికే హోల్డ్ చేస్తుంది, ఊరికే మెసేజ్ చేస్తుంది అని చెప్పేసి చాలా అనీజీగా ఫీల్ అవుతారు అనమాట. దానివల్ల కూడా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అనమాట. ఎందుకంటే ఎక్కువ మీరు మీ వాళ్ళ మీద ఇష్టంతో అవైలబుల్ ఎక్కువ ఇవ్వడం వల్ల అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే రిపీటెడ్ వర్డ్స్ అనమాట. రిపీటెడ్ వర్డ్స్ అంటే ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బంగారం, ఎన్నిసార్లు చెప్తారు? ఐ లవ్ యూ అనేది ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా నిజంగా వాళ్ళకి ఇష్టం అనేది ఉంటే వాళ్ళే లైక్ చేస్తారు కదా, వాళ్ళే లవ్ చేస్తారు కదా. అది కూడా మీరు తెలుసుకోండి. స్టేజ్లోకి వెళ్ళిపోయారనమాట. ఇన్నిసార్లు చెప్పాను కదా అయినా సరే నన్ను లైక్ చేయట్లేదు, ఇన్నిసార్లు చెప్తున్నాను కదా అయినా సరే నన్ను లవ్ చేయట్లేదు అని మీకు మీరు బాధపడిపోతున్నారు. ఆ తప్పు ఎవరిది? మీదే అవుతుంది, వాళ్ళది కాదు కదా. మీరు ఒకసారి చెప్పారు, 100 సార్లు చెప్పారు, అయినా సరే వాళ్ళు వినలేదు, అర్థం చేసుకోవట్లేదు అంటే మీరు ఏం చేయాలి? ఆ చెప్పడం ఆపేయాలి కదా. ఆయన చెప్తూ ఉంటే వాళ్ళకి ఇంకా లీనియస్ అయిపోతారు, ఇంకా చులకనగా చూస్తారనమాట మిమ్మల్ని. అందుకని ఊరికే ఆ మాటలు అనేది చెప్పకండి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు చేసే పెద్ద మిస్టేకు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు లేకపోతే ఉండలేను, మిమ్మల్ని చూడకుండా ఉండలేను, మీకు మెసేజ్ చేయకుండా ఉండలేను, ఇవి బాగా యూజ్ చేస్తారనమాట. అస్సలు ఈ 4 వర్డ్స్ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే అలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా దూరం అయిపోతారనమాట. ఎలా అంటారా, మీరు చెప్తారు, మీ ఎక్స్ప్రెస్ మీరు చేయిస్తారు అక్కడ. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అమ్మో ఏంటి మెసేజ్ చేయకపోతే ఇలా ఫీల్ అయిపోతున్నారు, నా వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఎంత దూరం వెళ్తుంది, ఇవన్నీ బాధపడిపోతారనమాట. ఇలా చేయడం వలన నేను జస్ట్ హాయ్ అని ఇలా మెసేజ్ చేయడం వల్ల వాళ్ళు నిజంగానే సీరియస్గా తీసుకున్నారా, నేనేదో జస్ట్ టైంపాస్గా సరదాగా చేస్తే అని చెప్పేసి వాళ్ళు ఈ 4 మాటలు చెప్పడం వలన టోటల్గా అవాయిడ్ చేస్తారు, టోటల్గా మెసేజ్ చేయరు, కాల్స్ చేయరు, ఏది చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, ఏంటి నేనేదో సరదాగా చేస్తే వాళ్ళు సిన్సియర్గా తీసుకొని ఎంత దూరం వెళ్ళిపోతుంది మ్యాటర్ అని చెప్పేసి టోటల్గా అవాయిడ్ చేస్తారు. అందుకని ఈ 4 వర్డ్స్ అసలు యూజ్ చేయకండి వాళ్ళ దగ్గర. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కోరుకుంటున్నారా, నియర్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారా? చెప్పాను కదా, ఒక లైక్ అనేది లాంగా నీరా అని కూడా చూసుకోరనమాట ఇష్టపడిన పర్సన్ కోసం. కానీ ఇప్పుడు చూసుకోవాలని చెప్తున్నానండి నేను. ఎందుకంటే ఇప్పుడు డేస్ ఎలా ఉన్నాయంటే, ఒక రిలేషన్లో ఉంటేనే ఇంకొక రిలేషన్ మెయింటైన్ చేసే రోజుల్లో ఉన్నారనమాట చాలామంది. కొంతమంది అండి అలా చేసే వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. అలాంటి వాళ్ళు దగ్గరలో ఉండి 2-3 మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒకే చోట. అలాంటిది మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కావాలనుకున్నారనుకోండి, అది మీకు ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది అది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ కావాలనుకుంటే మాత్రం అలాంటివి కూడా మీరు కోరుకోకండి, దానివల్ల కూడా మీరే బాధపడతారు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు
మీకు ప్రయారిటీ ఇస్తున్నారా, మిమ్మల్ని చాయిస్గా పెట్టుకున్నారా, ఇది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. ప్రయారిటీ అంటే ఏంటి, చాయిస్ అంటే ఏంటి. ఇప్పుడు మీరు చాలా లైక్ చేస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీరు, ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు అనమాట. వాళ్ళకి వచ్చేసరికి అలా కాదనమాట. వాళ్ళు మిమ్మల్ని చాయిస్లో పెట్టేసుకున్నారు అంటే కుదిరితే కలుద్దాము, కుదిరితే మాట్లాడదాము అనే ఫీలింగ్లో ఉంటారనమాట. ఆ చాయిస్ మీరు ఒక్కళ్ళు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, చాలా మంది ఉండొచ్చు. చాయిస్ అనేది చాలా ఉంటుంది కదా. అలాంటి చాయిస్లో వాళ్ళు మిమ్మల్ని పెట్టేశారండి. అందుకని వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టేశారు. ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరే రిలేషన్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి. తెలుసుకున్నా కూడా వాళ్ళని అడగండి. అడగడం వల్ల మిమ్మల్ని టోటల్గా బ్లాక్ చేస్తారు, టోటల్గా అవాయిడ్ చేస్తారు. ఎందుకని చెప్పనా నేను, వాళ్ళు మీరు వాళ్ళని లైక్ చేశారు, వాళ్ళకి ఇష్టం ఉందో లేదో, టైంపాస్గా తీసుకున్నారో లేదో, కానీ మీరైతే లైక్ చేస్తున్నారు బాగా. కానీ మీరు ఎంత చేసినా కూడా వాళ్ళు ఇష్టపడకపోతే వాళ్ళకి ఏదో ఒక రిలేషన్ ఉందని మీకు అర్థమైపోతుంది అనమాట. అది మీరు తెలుసుకొని ఏం చేస్తారు, వాళ్ళని అడుగుతారు. అడగకుండా అయితే ఉండరండి. మీరు ఇష్టపడే పర్సన్ మిమ్మల్ని ఇష్టపడిపోయినా పర్లేదు, కానీ ఎవరికైనా మీరు ఇష్టపడే పర్సన్ వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నారంటే అది చాలా బాధ ఉంటుంది అనమాట, ఏ పర్సన్కైనా సరే. అందుకని అడగకుండా ఎవరు ఉండరు, చాలా ఏడుస్తారు, బాధపడతారు అనమాట. ఎందుకంటే మీరు అంత ఇష్టపడ్డారు కాబట్టి. కానీ అడిగేస్తారు. కానీ ఇక్కడ అడగకుండానే ఉండాలండి. అడగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఫ్రీ అయిపోతారనమాట, ఓపెన్ అయిపోతారనమాట. దానివల్ల నష్టం మీకే కదా. మిమ్మల్ని టోటల్గా దూరం పెట్టేస్తారు, టోటల్గా బ్లాక్లో పెట్టేస్తారు. అండ్ మీకు అసలు కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోతారనమాట. అది మీరు చేసుకున్న మిస్టేకే, మీరు అడగడం వల్ల అనమాట. అలా పెట్టిందే కాకుండా ఇంకా ఏం చేస్తారు, వాళ్ళతో ఎక్కువ మూవ్ అవుతారు. అండ్ ఎక్కువ ఉంది కదా ఇవాళ రేపు సోషల్ మీడియాలో వంటలు చేసుకొని వీడియోస్ పెట్టడం, షాపింగ్ వీడియోస్ పెట్టడం, ఇవన్నీ వాళ్ళతో కలిసి చేస్తూ ఉంటారు. వాళ్ళ కుక్కలకి నక్కలకి స్నానాలు పెట్టడం చాలా చేస్తూ ఉంటారు అనమాట. మీరు చూస్తారని తెలుసు, బాధపడతారని తెలుసు, అయినా సరే మీకు తెలిసిపోయింది కాబట్టి ఇంకెక్కువ ఫ్రీ అయిపోతారు, ఎక్కువ ఓపెన్ అవుతారు. దానివల్ల బాధపడేది మీరే కదా. అందుకని మీరు ఇష్టపడిన పర్సన్ ఎవరితో అయినా రిలేషన్లో ఉంటే వాళ్ళని మీ రిలేషన్లో ఉన్నారా అని అయితే అడగండి, తెలుసుకోండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద కోపం పెంచుకోకండి. కోపం అనేది నేను చెప్పినా చెప్పకపోయినా పెంచుకోరండి ఎవరు. మనం ఒక రిలేషన్లో ఉన్నాము, ఒకరి మీద ఇష్టం పెంచుకున్నాము అంటే వాళ్ళ మీద అసలు కోపం అనేది రాదండి. ఎప్పటికీ ప్రేమ అనేది, ఇష్టం అనేది అలానే ఉంటుంది అనమాట. అసలు మీరు కోపం పెంచుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది, అవ్వదు కదా. ఈ ప్రపంచంలో నేను చెప్పేది ఏంటంటే ఎవరి మీద ఎవరికైనా కోపం వస్తుంది, కానీ మీరు నిజంగా ఇష్టపడితే వాళ్ళ మీద మీకు ఎప్పటికీ కోపం రాదనమాట. వాళ్ళ మీద ఎక్కడా కోపం పెంచుకోకండి, ఎప్పటికీ ఇష్టంగానే ఉండండి. ఓకే. ఆ ఇష్టం అనేది పోతే మాత్రం మీకు బాధ అనేది మిగులుతుందండి. కంపల్సరీ ఆ ఇష్టాన్ని అలానే ఉంచుకోండి, మీకు బాధ అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఓకే. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేశారని చెప్పేసి మీకు ఆ ఫ్రస్ట్రేషన్కి, ఆ బాధకి 2 ఆప్షన్స్ గుర్తొస్తాయి అన్నమాట. ఒకటి ఏంటంటే నన్ను ఇంత అవాయిడ్ చేశారు కదా, నన్ను ఎవరు లైక్ చేయరా, నేను ఇంత లైక్ చేస్తున్నా కదా వాళ్ళు లైక్ చేయట్లేదు కదా, నన్ను ఎవరు లైక్ చేయరా ఏంటని చెప్పేసి వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన పని నేను ఎందుకు చేయాలి అనేది ఇంకో ఆప్షన్ అనమాట. ఈ రెండిట్లో నేను సెకండ్ ఆప్షనే మీరు తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ అయితే నేను తీసుకోవద్దనే చెప్తానండి. ఒకరి మీద కోపంతో అండ్ వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేశారు, బాధ పెట్టారని చెప్పేసి మీరు వేరే వాళ్ళని లైక్ చేయడం, మళ్ళీ ఆ బాధ అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అలాంటి ఫీలింగ్ మళ్ళీ వేరే వాళ్ళకి మీరు కలిగించొద్దు. మీకు నిజంగా వాళ్ళ మీద ఇష్టం ఉంటే వేరే వాళ్ళ మీద ఇష్టం రాదు కదా. అది మీ ఇష్టం అండి, అది మీ ఒపీనియన్ అనమాట. అంటే అక్కడతో ఆగిపోమని చెప్పను. అండ్ మీకు ఇష్టం ఉంటే ఓకే, కానీ కోపంతో అయితే వేరే ఆప్షన్ తీసుకొని వాళ్ళ మీద కోపంతో వాళ్ళు బాధ పెట్టారని చెప్పేసి వేరే ఆప్షన్ అయితే తీసుకోకండి. మీ మనసు మారి చేంజ్ అయితే అక్కడితో ఆగిపోకుండా మూవ్ అవడం బెటర్. అలా కాకుండా కోపంతో అయితే డెసిషన్ తీసుకోకండి. అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్ మీరంటే సెకండ్ ఆప్షన్ అనమాట. నేను ఇంత ఇష్టపడ్డాను, ఇంత లైక్ చేశాను కదా, అయినా సరే ఇంత అవాయిడ్ చేశారు, వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు, నేను కూడా అలానే ఉంటా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అనమాట. అనిపిస్తే మీరు ఇష్టం ఎలా అవుతుంది, అలా అవ్వదు కదా. మీరు ఎంత ఇష్టపడ్డారు, ఎంత లైక్ చేస్తారు మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అలాంటి మీరు వేరే ఆప్షన్ ఎలా తీసుకుంటారు, తీసుకోరు కదా. అప్పుడు తీసుకుంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి, తేడా ఏముండదు కదా. అందుకని ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది ఎంచుకోండి. సెకండ్ ఆప్షన్ అయితే మీరు సేఫ్గా ఉంటారు అండ్ వేరే వాళ్ళని కూడా బాధ పెట్టకుండా ఉంటారు. అండ్ వాళ్ళకి మీకు డిఫరెన్స్ అనేది వాళ్ళకి కూడా తెలియాలన్నమాట. ఓకే. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా టైంపాస్ చేయకండి. టైంపాస్ అనేది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు మీకు సరదానే అవ్వచ్చు, ఒక మెసేజ్ కానీ, ఒక ఫోన్ కానీ, ఒక సరదాగా మాట్లాడి మీకు సరదాగానే అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వీళ్ళు కూడా సరదాగానే ఉంటారు, ఆటోమేటిక్గా ఇద్దరిలో ఒకరికి సీరియస్ అవుతుంది అనమాట. అది సీరియస్గా ఇష్టపడతారు.
సీరియస్గా లైక్ చేస్తారనమాట. తర్వాత వాళ్ళు చేసే సరదా టైంపాస్ అని తెలిసినా కూడా సీరియస్గా సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళకి చాలా బాధ అనేది ఉంటుంది కదా. మన సరదాలు వేరే వాళ్ళని ఎప్పటికీ బాధ పెడతాయండి. అలా అని మీరు సరదాగా ఉండొద్దని నేను చెప్పను. మీకు తెలుస్తుంది అనమాట వాళ్ళు సరదానా సిన్సియరా అని. అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎవరు ఎలాంటి వాళ్ళు మనం చూస్తే అర్థం కాదా, తెలుస్తుందండి కొంతమందిని చూస్తే. అలాంటి వాళ్ళతో మీరు టైంపాస్ చేయకండి. మీరు పెట్టే టైంపాసు, మీరు పెట్టే బాధ అనేది వాళ్ళకి ఎప్పటికీ బాధ అనేది మిగులుస్తుంది అనమాట. మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఆప్షన్ అనేది ఉంది కాబట్టి. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మీరు ప్రయారిటీ కదా. ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు వేరే ఆప్షన్ అయితే చూసుకోలేరు కదా. అందుకని మీ సరదా కోసం టైంపాస్ అయితే చేయకండి ఎవరితోనూ. ఎవరు టైంపాసో ఎవరు సిన్సియరో తెలుసుకోండి, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు మీ దగ్గరికి వస్తారా రారా మళ్ళీ అనేది అది వాళ్ళని బట్టే ఉంటుంది అనమాట. ఎందుకంటే కంపల్సరీ నేను చెప్తున్నానండి, మిమ్మల్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో, ఎప్పుడైతే మిమ్మల్ని అవాయిడ్ చేశారో కంపల్సరీ వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట. రోజు నా కోసం మెసేజెస్ పెడుతుంది కదా, రోజు నాకే కనిపించాలని చెప్పేసి ఫస్ట్ పిక్స్ నాకే పెడుతుంది, ఫస్ట్ నాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది, నాకే ప్రయారిటీ ఇచ్చిందని కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ఆ గిల్టీనెస్తో వాళ్ళు ఏదో ఒక రోజు రియలైజ్ అవ్వచ్చు అనమాట. చెప్పలేము, అది మీరు ఫస్ట్ ఛాయిస్ అయితే. ఆ ఛాయిస్లోనే చాలా ఉంటే మాత్రం ఆ మాత్రం రియలైజ్ కూడా వాళ్ళకు ఉండదండి. అది వాళ్ళకే వదిలేద్దాం మనం. మీరు చేసిన పనులు వాళ్ళకి తెలుసు, మీరు ఇచ్చిన ఇంపార్టెంట్ మీకు తెలుసు, మీరు పెట్టిన ఎఫెక్ట్ మీకు తెలుసు అనమాట. అవన్నీ తెలిసినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళకి ఒక రియలైజ్కి వస్తారనమాట. ఫస్ట్ ఛాయిస్ ఒక్కటే మీరు ఛాయిస్ ఉంటే, చాలా ఛాయిస్ అయితే మాత్రం వాళ్ళకి అది అలవాటు కాబట్టి వాళ్ళకి ఆ రియలైజేషన్ ఉండదండి, రాకపోవచ్చు. మీరే ఫస్ట్ ఛాయిస్ అయితే మాత్రం వాళ్ళు కంపల్సరీ రియలైజ్ అవుతారు, ఓకే. అండ్ ఇంకా ఏంటంటే వాళ్ళకు మెరుపులో ఉన్నారనమాట, ఒక అట్రాక్షన్లో ఉన్నారు, ఒక అవసరంలో ఉన్నారనమాట. అసలు అవసరాలు ప్రేమలు అంటే ఇవాళ రేపు అందరూ అవసరాలకే ఇంపార్టెంట్ ఇస్తారండి, ప్రేమలు అనేది తక్కువ అనమాట. అలా అని ప్రేమలు లేవు అని కూడా నేను చెప్పను. ప్రేమలు లేవని మనం ఎందుకు అనుకుంటాము? ప్రేమలు లేకపోతే మీది కూడా ప్రేమ అవ్వదు కదా. ప్రేమలు ఉంటాయన్నమాట, కానీ ప్రేమలకు మించి అవసరాలు ఉంటాయన్నమాట. ఎవరైనా సరే ఈ రోజుల్లో అవసరాలకి ఇంపార్టెంట్ ఇస్తారండి, అది కూడా మీరు తెలుసుకోండి. ప్రేమలు ముఖ్యం కాదు, అవసరాలు ముఖ్యం అనమాట. ఆ అవసరం అనేది అక్కడ వాళ్ళకి చాలా ఉంది, ఆ మెరుపు అనేది అక్కడ ఎక్కువ ఉందన్నమాట. ఏదో ఒక రోజు అవసరం తగ్గిపోతుంది, మెరుపు అనేది కోల్పోతారనమాట. ఆ టైంలో మీరు గుర్తుకు రావచ్చు, మీరు చేసిన పనులు గుర్తుకు రావచ్చు అనమాట. అప్పుడు దాకా వెయిట్ చేయండి, సైలెంట్గా ఉండండి, బాధపడకండి. ఎక్కువ మిస్టేక్స్ అని మీలో ఉన్నాయి, అది కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. చెప్పాను కదా, వాళ్ళకు మెరుపులో ఉన్నారు, ఆ మెరుపు ఏదో ఒక రోజు తగ్గుతుంది. మీరు చేసినవన్నీ ఏదో ఒక రోజు కంపల్సరీ గుర్తొస్తాయి అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఎక్కువ బాధపడద్దు. మిస్టేక్స్ అన్ని ఎక్కువ మీ దగ్గర ఉన్నాయని మీరు తెలుసుకోండి. అండ్ ఎవరిని ఇష్టపడాలో ఎవరిని ఇష్టపడకూడదో మీరు తెలుసుకోండి. ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి, ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.